మీ ఫ్యామిలీ అంతా అది ఓపెన్గా తెలుసు. ఇంటర్వ్యూ మీకు టైం లేదు కాబట్టి సూటిగా నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నాను, మీరు ఆన్సర్ ఇస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా. ఎలాంటి దాపరికం లేకుండా. తప్పకుండా. రైట్. మీరు రాజీనామా ఎందుకు చేశారు? టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారినప్పుడే క్రెడిబిలిటీ పోయింది, తెలంగాణ క్రెడిబిలిటీ పోయింది. ఈరోజు ఫ్యూడల్ విధానాలు దినదినానికి ఎక్కువైపోయి, అధికారంలో ఉన్నప్పుడు ఫ్యూడల్ అంటే ఓకే, అధికారం అధంతో నిరంకుశ పాలన ఓకే, అయిపోయినాక కూడా ఈరోజు అప్రజాస్వామికంగా ఇంకా ఫ్యూడల్ లాగానే వ్యవహరిస్తడమే కాకుండా ప్రతి మాట కూడా అప్రజాస్వామికాన్ని చూపించే విధంగా, ఒకడేమో లోకల్లో ఉండి రేపో మాపే మళ్ళీ మనమే అధికారంలోకి వస్తున్నాం అంటాడు. పై నాయకులు దాన్ని బలపరుస్తూ 6 నెలల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అంటారు. ఏ రకంగా 39 మంది ఉన్నాం, 7 ఎంఐఎం వాళ్ళు, 8 మంది బీజేపీ. అంటే నువ్వు బీజేపీ నువ్వు ముక్కైపోతున్నా కొట్టగానే కొట్టడైపోతుంది కదా. వీటన్నిటిని నిరసించి సో ఏదైనా కూడా ఒక నిర్ణయం తీసుకోవాలంటే బాయిలింగ్ పాయింట్ రావాలి, సచ్యురేషన్ మోడ్ అంటారు. అందులో ఉన్నంతసేపు విధేయుడిగా వీర విధేయుడిగా ఉండి, ఎస్ వీర విధేయుడు బయటికి వచ్చిందంటే సమాజం అంతా కూడా ఆలోచించాలి అనే ఉద్దేశంతో రాజీనామా చేయడం జరిగింది. డాక్టర్ తాటికొండ రాజయ్యకు సాచురేషన్ పాయింట్ ఇందాక మీరు అన్నారే, సాచురేషన్ పాయింట్ ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది? సాచురేషన్ పాయింట్ ఉప ముఖ్యమంత్రి తీసేయడం, తర్వాత ఎమ్మెల్యే పదవి కూడా తీసేయడం, తర్వాత రైతు బంధు సమితి అంటే ప్రభుత్వం పోయింది కాబట్టి అది పోయింది, ఎమ్మెల్సీ అంటే అది పోయింది. నేను జనగాము గణపూర్ 2 నియోజకవర్గాలకు తిరగడానికి నేను ప్రధాన కారణం. ఇక్కడేమో జనగాంలోనేమో ఇన్ఛార్జిగా స్టార్ క్యాంపెయిన్గా ఇక్కడ గెలిపించడం, గణపురం నియోజకవర్గం 13 ఏళ్ల నుంచి వెళ్ళి బాగా చేశాను, దాంట్లో 10-20% చేయకపోవచ్చు కాక కడియం సరే పడని వాళ్ళు, కానీ చేసిన క్యాడర్ అంతా కూడా నేను పెంచి పోషించి నేను తయారు చేసుకున్న క్యాడర్ వల్ల కడియం శ్రేణి గెలిచాయి. ఈ 2 గెలిచినప్పుడు కనీస పిలుపు లేదు, అప్రిషియేషన్ లేదు, గుర్తింపు లేదు. అవి 2 రాకుండా ఉన్నాయి. ఎంపీగా నీకు హామీ ఇచ్చినాం, ఇప్పటి నుంచి చేసుకో అని చెప్పాల్సిన అవసరం ఉండే. అంటే పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచినా కడియం శ్రీహరి గెలిచినా అది రాజయ్య భిక్షేనా? 100% నువ్వు ఆ నియోజకవర్గంలో ఏ కార్యకర్తని అడిగినా అదే చెప్తారు. అందుకని అంత గెలిపించడం. అభ్యక్త వరంగల్ జిల్లాలో గెలిచే 2. ఈ 2 ఎందుకు గెలుస్తాయి? రాజయ్య ఇక్కడ డప్పు కొట్టడము, వాడ తిరగడము, మాట్లాడము, అనేక రకాలుగా అభ్యర్థులను తీసుకుపోయి జంగంలో నేను పరిచయం చేయాలి. ఎందుకంటే నేను సుదీర్ఘ పరిచయాలు ఉన్న గ్రామాలు నాకు తెలుసు కాబట్టి వీరు టికెట్ పట్టుకొని డైరెక్ట్గా పల్లా రాజేశ్వరరెడ్డి అక్కడికి వచ్చాడు. ప్రతి ఊర్లో నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, వారిని పరిచయం చేయాల్సిన అవసరం పడుతుంది. ఒక స్ట్రేట్ క్వశ్చన్, ఎక్కడ అధికారం ఉంటే రాజయ్య అక్కడ ఉంటాడు, ఈ క్వశ్చన్ మీరు ఏం చెప్తారు? సో అధికారం లేనప్పుడే కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కేంద్రంలో రాష్ట్రంలో 2 దిక్కుల యూపీఏ కేంద్రంలో ఇక్కడ కాంగ్రెస్ ఉన్నప్పుడు మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోవడం జరిగింది. ఈరోజు నేను అధికార పార్టీకి రావడము కానీ లేదా ఇంకా నిర్ణయం జరగలేదు, కానీ విషయం ఏంటంటే అక్కడ ఫ్యూడల్ విధానం తారాస్థాయికి చేరి బీఆర్ఎస్ విధి విధానాలు నచ్చక, అంతేకాకుండా బరిదెగించి మాట్లాడడం, బీజేపీలను కలుపుకొని మాట్లాడి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటనేది తేలిపోతూనే ఉన్నది కదా, మా వాళ్ళే అన్నట్టు మాట్లాడుతున్నారు కదా. మరి మన ఎవరి కోసం రాజయ్య మోసాడే, ఇదే రాజయ్య బీజేపీని తిట్టాడే, ఇదే రాజయ్య నోరు కాంగ్రెస్ తిట్టిందే. రాజయ్య ఎన్నడూ కూడా కాంగ్రెస్ని తిట్టలే. ఎందుకోసం తిట్టలేదు అంటే నేను ఆ పార్టీ నుండి వచ్చాను కాబట్టి అప్పుడు తెలంగాణ ఇచ్చే పరిస్థితి వాళ్ళ దగ్గరే ఉన్నది కాబట్టి ఆనోడు ప్రజాస్వామికబద్ధంగా మాట్లాడడం జరిగింది. వ్యక్తి దూషణ నేను ఈ రోజు వరకు కూడా జరిగింది, విధానాల మీద మాత్రమే మాట్లాడుతాను. ఈ రోజు వరకు కూడా నాకు అలాంటి పేరు లేదు, ఎవరిని వ్యక్తిగతంగా ఎన్నడూ కూడా తిట్టలే. అయ్యో బిడ్డలందరూ చచ్చిపోతున్నారే, ప్రపంచంలో 3వ శక్తివంతమైన లీడరు సోనియా గాంధీ గారు ఆ రోజు మాట్లాడిన మాట, మరి తెలంగాణ ఇస్తానని మాట ఇచ్చి 10 రోజులు దాటకముందే మళ్ళీ మాట వెనక్కు తీసుకోవడం జరిగింది. ఆంధ్రలో మాటలు విని దానివల్ల పిట్టలు కాల్చి చచ్చిపోయినట్టు కాలి చనిపోయినలే, ఊరేసుకొని చనిపోయినలే. ఇవన్నిటి కారణం ఎవరు? రావడం, అది తెలంగాణ రావడం ఆలస్యమైనందుకే, ఇచ్చిన హామీ నెరవేరనందుకు మాత్రమే వారు చనిపోయినలేని మాత్రమే చెప్పడం జరిగింది. సో ఆ రకంగా తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పనిచేయడం జరిగింది. అంటే మీరు కాంగ్రెస్ నుంచి ఎందుకు టీఆర్ఎస్కి వచ్చారు?
మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి ఎందుకు వెళ్తున్నారు? ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ఉద్యమ సమయంలో